ఒక దినం ఉన్నది. దేవుని యొక్క ఉగ్రత దినం అనేది అది నిర్ణయ కాలంలో ఉన్నది. ఆ దినము రాకముందే నువ్వు మర్యాదగా నీ మనస్సు మార్చుకొని, నీ ప్రవర్తన విధానముని మార్చుకొని ప్రభు వైపుకు మళ్ళగలిగితే ఆ ఉగ్రత దినమున నువ్వు తప్పింపబడతావు. ఒకవేళ లేకుంటే ఆయన కోపాన్ని నీ పైన రగులుకునే పరిస్థితి ఉంటుంది. అప్పుడు నిన్ను ఏ వ్యక్తి తప్పించలేడు. నువ్వు ఎక్కడికి కూడా తప్పించుకోలేని పరిస్థితి ఉండదు. ఆయన కోపాగ్ని రగలక ముందే, ఆ ఉగ్రత దినం రాకముందే నీవు మనస్సు మార్చుకొని లోకస్తులుగా ప్రవర్తిస్తున్నటువంటి నీ ప్రవర్తన విధానం అంతటిలో కూడా ఒకసారి సరి చేసుకోగలిగి దేవుని మందిరములో నిన్ను నీవు పరీక్షించుకోగలిగితే నువ్వు తప్పింపబడతావు. నాకు తెలుసులే వాక్యం, నాకు తెలుసులే ప్రార్థన, నాకు తెలుసులే దైవజనులు అలానే చెప్తారని నిర్లక్ష్య ధోరణి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు భక్తి కనుక చేస్తున్నటువంటి వ్యక్తివై ఉంటే ఇది నీ కొరకే ఈరోజు తెలియజేయబడుతున్నటువంటి మాట. సమయం రాకముందే, దుర్దినము రాకముందే, ఉగ్రత దినము రాకముందే, ఆయన కోపాన్ని రేపబడకముందే నువ్వు దేవుని విడవన సంగతిని జ్ఞాపకం తెచ్చుకొని లోకస్తుల వలె ప్రవర్తించకుండా ఈ రోజు నుండి నువ్వు సరి చేసుకోగలిగి ఆయన ఆశించినటువంటి భక్తి నువ్వు చేయగలిగితే ఉగ్రత పాలు కాకుండా నువ్వు తప్పించబడతావు.